నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాపవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాపవర సిద్ధి వినాయక నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాపవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాపవర సిద్ధి వినాయక మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నామాల ముద్దు వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా చూసారా మా పటాటోపము మా ఇది అని ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే సాధారణ ప్రజల మనసుల్లో ఈ 100 సంవత్సరాల ప్రయాణం యొక్క అవసరం ఎందుకు వచ్చింది, రాబోయే 100 సంవత్సరాల యొక్క పని ఎలా ఉంటే బాగుంటుంది అని కొంత చర్చిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అట్టడుగు స్థాయికి
కేవలం ప్రొద్దుటూరు, కడప, హైదరాబాద్ అలా కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని గ్రామాలు, అన్ని నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ విషయం చెప్తే బాగుంటుందనే పేరు మీద ఇంకా ఉపమానాలు చాలా ఉన్నాయి, ఏమైనా చెప్పచ్చు. జంబూ ద్వీప వాసులం ఏమైనా చెప్పచ్చు. ఏమి చెప్పినా అన్ని తిరిగి ఇలా తిన్నా, ఇలా తిప్పి తిన్నా అన్నం. అలాగే మనమందరము సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఒక పదం ఉంది, దాని పేరు హిందువు. ఎవరు? హిందువు. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. ఎప్పుడన్నా అన్నారమ్మా నేను హిందువుగా జీవించుంటాను? మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము హిందువుగా గర్వించు అని చెప్పాలి. చెప్దామా? హిందువుగా జీవించు, హిందువుగా జీవించు. స్వామివారు కోపడతారు, గట్టిగా చెప్పాలి. హిందువుగా జీవించు, హిందువుగా జీవించు. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. రామనామాన్ని పట్టుకున్న ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన ప్రతిభను చూపించి ఇచ్చి మనల్ని అందరినీ ఆ దిశగా నడపడం కోసం కృషి చేసిన వాడు, అదే రామనామాన్ని పట్టుకొని అన్ని కష్టాలను కడతీర్చేవాడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆయన మీరు ఇందాక పిలిచారు, పిల్లల యొక్క ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేసి శివరూపకాన్ని చేశారు. భక్తితో రామ్మని ఇక్కడికి పిలిచారు, ఆయన వచ్చాడు. ఆయన తన్మయం అయ్యేది నామాన్ని ఉచ్చరించాలి, లేదా మంచి నినాదాన్ని ఇవ్వాలి. కాబట్టి ఒకసారి నేను జై శ్రీరామ్ అంటాను, మీరు జై జై శ్రీరామ్ అని చెప్పాలి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మనమందరము ఆత్మస్వరూపులం. ఆత్మవత్ సర్వభూతేషు అని చెప్తారు. మనమేమనుకుంటాం? ఆ భూతాలు మనమే అనుకుంటాం. కాదు, ఆత్మవత్ సర్వభూతేషు అంటే 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి, అన్నిట్లో కూడా జీవం ఉంది, దైవం ఉంది అని నమ్మే గడ్డ మీద పుట్టిన అదృష్టవంతులమైన హిందువుల మనం. పొరపడి ఒక్కొక్కరిగా ఒంటరి ప్రారంభం చేశారు. ఎవరైనా ఈ రోజుల్లోనే మనం కోట్లు కోట్లు కట్నాలు ఇస్తుంటే ఆ రోజు ఎన్ని అవకాశాలు వచ్చి ఉంటాయి ఆయనకు? కాదు, నాయన కొంతమంది వ్యక్తులకి కలిసి ఉండకపోవడం అనే ఒక జబ్బు వచ్చింది, దాన్ని అని చెప్పేసి దానికోసం పని చేయడం మొదలు పెట్టాడు. ఆ పని పేరు ఆర్ఎస్ఎస్ యొక్క సంఘ శాఖ. మనమందరము ఇప్పుడు ఇక్కడ కలిసాం. నా తర్వాత స్వామీజీలు మాట్లాడతారు. ఆ తర్వాత మన హృదయంలో ఉన్న భగవానుడు నిద్రలేచి ఏదైనా సాధించాలరా అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ వస్తుంది, లేదా మధ్యలోనే వస్తుంది, మన బ్యాంకులో ఈరోజు శనివారం కాబట్టి డబ్బులు లేవండి, రేపు ఏమైనా ఆఫీస్కి వెళ్ళి పని చేద్దామా, లేకపోతే అప్పు కడదామా అవన్నీ వస్తుంది. వెంటనే ఇదంతా వెళ్ళిపోతుంది, అది వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలాగో అల్పాహారమో ప్రసాదమో పెడతారు, కానీ ఇంటికి వెళ్ళి మజ్జిగ తాగాలో ఏవో అనుకునే లోపల అన్నీ మర్చిపోతాం. అందుకని దాన్ని ఎప్పుడు నిరంతరం గుర్తుంచుకోవడం కోసం నిత్య సాధనా కార్యక్రమాన్ని పెట్టారు. అది శాఖ. ఇందాక విహెచ్పి అధ్యక్షుల వారు మనకు చెప్పారు. మనం చాలా మంచివాళ్ళం, కానీ మనకి ఎప్పుడు పక్కన ఒకరు గుర్తు చేస్తుండాలి. అది ఏ పనైనా సరే ఆ పనిని గుర్తు చేసుకుంటూ ఉండాలంటే సాధన చేయాలి. మనం కూడా చూస్తుంటాం, ఏదైనా మనం చాలా గొప్పోళ్ళం కదా, కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని వ్రతాలు మనమే చేస్తాం, ప్రపంచంలో ఉన్న అన్ని దీక్షలు 40 రోజుల దీక్షలు మనమే చేస్తాం, దాంట్లో ఇంకా కొత్త కొత్త పద్ధతులు కూడా కనిపెడతాం. కానీ ఆ దీక్ష 40 రోజులు ఎందుకు చేసామో మాత్రం మర్చిపోతాం. ఎందుకంటే 45 రోజులు నేను అది తినలేదురా బాబు, అది చూడలేదురా బాబు అని చెప్పేసి 40 రోజుల యాత్ర పూర్తి చేసుకొని రిటర్న్ జర్నీలోనే మొదలు పెట్టేస్తాం. అంత మర్చిపోయే వాళ్ళం. కాబట్టి నిత్య సాధన కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి శాఖ అని పెట్టారు. ఆ శాఖ ద్వారా ఒక్కొక్కరిని కలిసి ఇందాక చెప్పారు గంటసేపు సాధన అవన్నీ చేస్తారని. అలా చేసిన కారణంగా నరనరు మెదడులో నిక్షిప్తమైపోయి భరతమాత దేవి ప్రతిష్ఠింపబడుతుంది అక్కడ ఉన్నది. అందుకనే కాశ్మీర్లో వరద వస్తే ఇక్కడ ఈయనకి ఏదో అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంటాడు. అక్కడికి ఇందాక చెప్పారు దివిసీమది. దివిసీమలో వరద వస్తే మొత్తము ఏమీ కనపడకుండా మేట వేస్తే, బురదతో మేట వేస్తే ఆ మేటలో అన్ని
కళేబరాలు ఉన్నాయి. వాటిని తీయడానికి గొప్ప గొప్ప వాళ్ళందరూ సంశయిస్తే అధికారులు సంశయించారు, పని చేసేవాళ్ళు సంశయించితే అప్పుడు చదువుతున్న కొంతమంది కుర్రోళ్ళు సంఘ శాఖకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ బురదలోకి వెళ్ళారు, ఇలా పట్టుకున్నారు, చెయ్యి మాత్రమే వచ్చింది, అలా మళ్ళీ పట్టుకున్నారు, కాలు మాత్రమే వచ్చింది, ఇంకా రకరకాలు, కానీ సేవ చేశారు. అదేంటయ్యా మీకు రోజు అలాంటి బురద వేసి ఇలా ఎలా లాగాలో ట్రైనింగ్ ఇచ్చారా అని అడిగారు. అదేం లేదండి, ఎదురుగా 7 మందిని నిలబెట్టి తొడగట్టి కబడ్డీ 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 అనడం మాత్రమే నేర్పించారండి. ఎదురుగా ఎవరున్నప్పటికీ, ఎంత గొప్పవాడున్నప్పటికీ వాడి కాలు పట్టుకొని లాగి లేదా కొట్టి నేను ఎదురుగా మళ్ళీ వచ్చి నేను గెలిచాను అనగలిగే స్థితిని నాకు నేర్పించారు కదా. ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోగలిగిన ఒక చిన్న ఉదాహరణ నాకు వచ్చినట్టుందని చెప్తారు. అందుకని ఆటలాడుకుంటున్నప్పుడు ఆర్ఎస్ఎస్లు ఏం చెప్తారంటే, ఇందాక మనం చెప్పామే ఆ పద్ధతిలో నినాదాలు ఇస్తారు. సహజంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన రకరకాల సంస్థల కార్యకర్తలు కావచ్చు, మా అధ్యక్షుల వారికి జై అంటారా? అనరు. ఏమంటారు? ఏమంటారమ్మా? జై శ్రీరామ్. ఏమంటారు? భారత్ మాతాకు జై జై మాతా. భారత్ మాత. చెప్పాను కదండి, ఆంజనేయ స్వామి వచ్చున్నాడు కాబట్టి మీరు కొంచెం గట్టిగా చెప్పాలి. జై జై మాత. భారత్ మాత. జై జై మాత. భారత్ మాత. ఈ సమాజాన్నంతటిని నిద్రపోతుంటే వాళ్ళందరినీ నిద్రలేపడానికి ఇలా కాషాయంబరదారులందరూ బయలుదేరి ఈ దేశము ఎవరి పిడికిళ్లలోనో ఎవరి బందీగానో ఉండకూడదు, వాళ్ళందరూ బయటికి వచ్చి ఈ దేశ స్వాతంత్రం కోసం వచ్చి పనిచేసి బానిస సంఖ్యలను తెంచాలి అని చెప్పుతూ ఒక నినాదాన్ని ఇచ్చారు అని చెప్పి ఒక ఆయన రాశాడు. ఆయన పేరు బంకించంద్ర చటర్జీ. ఏం నినాదం రాశాడు ఆయన? అమ్మా, చాలా పొద్దుటూరు నగరంలో ఉన్నాం. ఏం రాశారైనా? వందే మాతరం. ఒక్క మాట అమ్మ గురించే రాశాడు ఆయన. వందే మాతరం. ఏంటిది? వందే అది మాతరం. రాసి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో మనం ఉన్నాం. అమ్మా నీకు నమస్కారం. ఏం నినాదం ఏం లేదు, అమ్మా నీకు నమస్కారం. అమ్మ పేరు భారతమాత, అంతేనా? అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడపారడు బుచ్చడియమ్మ తనలో నమ్మిన వేలుపుటమ్మల మనమ్మల నుండి దుర్గమ్మ అమ్మ అన్ని అవి కూడా రాశాడు. మనం కొంచెం మాత్రమే పాడుతున్నాం. నాకు ఏం సంబంధం లేదు, నేను అనుకున్నాను అనుకుంటున్నాను. కాదు, అక్కడి శబ్దం ఇక్కడికి వచ్చి ఈ ప్రకంపన అక్కడికి వినపడాలి. మాతరం మాతరం వందే మాతరం. ఇలా దీపావళి రోజున ఎవరెవరో వాకతాయిలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క, ఎందుకంటే మనం అందరము ఆ రోజు బంగారం అన్నిటినీ పూజ చేసి తీసుకుని వెళ్తుంటే దాన్ని మాటు వేసి ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని చూసి ప్రహార్ దండతో 2 ఇచ్చారు. ఇప్పటి వరకు నాగపూర్లో మళ్ళీ అలాంటి సంఘటన జరగలేదట. 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అలా మొదలైంది, గుర్తింపు వచ్చింది. రకరకాల సందర్భాల్లో మనం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన కారణంగా దేశంలో మనకు ప్రతిష్ట పెరిగింది, అభిమానం పెరిగింది, మనకు సహకారం పెరిగింది. అయితే ఈ దేశానికి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒక సమస్యను మనం తీర్చుకున్నాంలే అనుకుంటే ఇంకో కొత్త సమస్య వస్తుంది. ఎందుకంటే ఈ దేశం కలిసి ఉండకూడదని, కలిసి ఉంటే ఈ ప్రపంచానికి ఆధారమై ఈ ప్రపంచాన్ని ఏలుతుందని నమ్మిన చాలా మంది, దాన్ని గుర్తించిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ దేశాన్ని చీలికలు పేలికలుగా చేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలోనే చాలా మంది ఉన్నారు. కాబట్టి వాటన్నిటినీ గుర్తించి ఎప్పటికప్పుడు మనదైన పద్ధతిలో పనిచేయాలి. ఎందుకంటే హిందుత్వం అనేది నిరంతరమైన ప్రవాహం అన్నది. హిందుత్వం అర్థమైంది నాకు అని ఎవరైనా చెప్పినట్లయితే మనం నవ్వుకుంటుంటాం, ఎందుకంటే అది అర్థం కాదు. అలాగని జడ పదార్థం కాదు, నిరంతర ప్రవాహం అది. ఎక్కడైతే నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఆ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఒకసారి విశాలంగా, ఒకసారి చిన్నగా, ఒకసారి సన్నగా అలా ప్రవాహం మాత్రం నిరంతరం జరుగుతుంటుందో హిందుత్వం అలాంటిదే. అదే అదనుగా అదే ఆలోచనతో ప్రారంభమై ప్రయాణం చేస్తున్న సంఘము అలాంటిదే.